హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎల్సి బీటెక్. ఈ వీడియోలో మనం స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాం. సో స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ indeterminate structures. So slope deflection method used to analysis the indeterminate structure of beams and frames. సో ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ బీమ్స్ ఫ్రేమ్స్ని అనలైజ్ చేసుకోవడం కోసం స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇది ఇన్ 1914 జార్జ్ ఎమనీ 1914లో ఈ మెథడ్ని జార్జ్ ఎమనీ అనేది కన్సిడర్ చేశారు. సో దీన్ని ఇన్వెంట్ చేశాడు. సో ఇన్ 1914లో సో ఈ మెథడ్కి కంటిన్యూస్ బీమ్ని కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్. సో కంటిన్యూస్ బీమ్స్ ఫిక్స్డ్ సపోర్ట్స్తో ఉండేవి మనం ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇందులో ఏంటంటే ఫస్ట్ కంటిన్యూస్ బీమ్ కన్సిడర్ చేసుకుంటే ఏబిసిడి. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ బీమ్. సో ఏబిసిడి ఒకటే లాస్ట్ సపోర్ట్స్ ఏ డాష్ అండ్ డి డాష్ ఆల్సో ఇస్ దేర్. సో ఫస్ట్ hinges up after loading it deforms. లోడింగ్ అనేది డిఫార్మ్ అవుతుంది. సో డిఫార్మేషన్ షేప్ ఎలా ఉంటుంది ఇలా. సో ఈ షేప్లో ఉన్నప్పుడు ఎంత స్లోప్తో డిఫార్మేషన్ అవుతుంది టీటా ఏతో స్లోప్ అవుతుంది. సో ఈ డిస్టెన్స్ ఈ సింక్ అయింది ఎంత సింక్ అయిందంటే డెల్టాతో మనం ఇండికేట్ చేసుకుంటాం. సో ఇంటర్మీడియట్ స్పాన్ ఏబీని కన్సిడర్ చేసుకుంటాం. సో ఓకే. సో ఫస్ట్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది సో స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ తీసుకుంటాం. సో అందులో వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ గివెన్ ఫిగర్ని అబ్జర్వ్ చేసుకుంటే కన్వర్ట్ ద స్పాన్ ఏబీ యాజ్ ఎ ఫిక్స్డ్ బీమ్. ఇచ్చిన బీమ్లో కంటిన్యూస్ బీమ్లో మనం ఒక సెక్షన్ కన్సిడర్ చేసుకుంటాం. ఏబీ అనే సెక్షన్ కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఏబీ అనే సెక్షన్లో సో మనకి ఇచ్చిన ఫిగర్లో అబ్జర్వ్ చేసుకుంటే ఉన్న సపోర్ట్స్ సింప్లీ సపోర్టెడ్ సపోర్ట్స్, దట్ మీన్స్ హింజ్ సపోర్ట్స్. ఈ హింజ్ సపోర్ట్స్ని మనము ఫిక్స్డ్ సపోర్ట్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఫిక్స్డ్ సపోర్ట్స్గా కన్వర్ట్ చేసుకుంటే ఫిక్స్డ్ సపోర్ట్స్కి ఏముంటాయి మూమెంట్స్ కన్ఫామ్గా ఉంటాయి. దట్ ఈస్ ఎంఎఫ్ఏబి ఎంఎఫ్బిఏ. సో లోడ్ ఏం యాక్ట్ అవుతుంది ఇక్కడ పాయింట్ లోడ్ డబ్ల్యూ న్యూటన్స్ అనేది సెంటర్లో యాక్ట్ అవుతుందని మనం ఎజ్యూమ్ చేసుకుంటే సో దీనికి ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అనేవి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఎంఎఫ్ఏబి ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాయింట్ లోడ్ డబ్ల్యూ ఏబి స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ ఏ స్క్వేర్ బి బై ఎల్ స్క్వేర్ ఫర్ ఎంఎఫ్బిఏ. ఓకే. సో అలా మన ఇండివిజువల్గా ఏబి స్పాన్కి బీసీ స్పాన్కి ఎన్ని స్పాన్స్ అయితే మనకి ఫిగర్లో ఇండికేట్ అవుతాయో అన్ని స్పాన్స్కి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో స్టెప్ 2 రొటేషన్ ఏ అండ్ బి. సో రొటేషన్ ఎట్ ఏ మనం ఎట్ ఏ దగ్గర రొటేషన్ చేసుకుంటాం. వీ విల్ రిలీజ్ ద ఫిక్సిడిటీ ఆఫ్ ఏ మూమెంట్ రిక్వైర్డ్. సో రొటేషన్ ఎట్ ఏ దగ్గర మనం ఫిక్సిడిటీని రిలీజ్ చేసుకుంటే మూమెంట్ ఎంత అవసరం 4EI θ A by L. 4EI θ A by L. సో అక్కడ అంత స్లోప్తో మనం రొటేట్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ ఫార్మ్డ్ ఎట్ ఆపోజిట్ ఎండ్ ఈజ్ 50% ఈజ్ క్యారీడ్ అవుట్ ఫర్ ఫిక్స్డ్ ఎండ్. సో రియాక్షన్ ఫామ్ అయిన తర్వాత ఆపోజిట్ ఎండ్ దగ్గర 50% అనేది ఫిక్స్డ్ ఎండ్ వరకు క్యారీడ్ అవుట్ ఫర్ ఫిక్స్డ్ ఎండ్కి క్యారీ అవుతుంది. సో 50% మీన్స్ 4EI θ A by Lలో 2EI θ A by L. ఓకే. దట్ ఈస్ ద స్టెప్ 2. ఓకే. రొటేషన్ ఎట్ బి సేమ్ యాజ్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏలానే చేసుకుంటాం. ఓకే. స్టెప్ 3లో ఎఫెక్ట్ డ్యూ టు సెటిల్మెంట్. సో డ్యూ టు సెటిల్మెంట్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది. సో సపోర్ట్ బి సింక్ అయితే డెల్టాతో ఫార్ములా -6EI డెల్టా బై ఎల్ స్క్వేర్. సో ఫార్ములాకి వచ్చేసరికి ఎంఏబి మన ఎంఏబి క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఫార్ములా ఎంఎఫ్ఏబి క్లియర్లీ అబ్జర్వ్ చేసుకుంటే ఎంఎఫ్ఏబి మీన్స్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్. ఏబీకి చేస్తున్నాం కాబట్టి ఎంఎఫ్ఏబి ప్లస్ 4EIL by θ A plus 2EI by L by θ B minus 6EI delta by L square. ఓకే. సో θ A అనేది ఇక్కడ మనకి రొటేషన్ ఫ్యాక్టర్ అనేది 4EI by L. సో ఇందులో 50% షేర్ అవుతుంది సెకండ్ కోఆర్డినేట్కి. సో 50% సెకండ్ దట్ ఈస్ B. సో Bకి ఎంత షేర్ అవుతుంది 2EI by L మైనస్ సింక్ 6EI డెల్టా బై ఎల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములాను మనం సింప్లిఫై చేసుకుంటే ఎంఎఫ్ఏబి ప్లస్ సో కామన్గా ఉన్నది మనకి ఇక్కడ 2EI by L అనేది అన్నిట్లో కామన్గా తీసుకుంటే 2EI by L ఈక్వల్ టు
2 theta a plus 2a by L already common. Theta b minus 6 means 3. A is already common, L is already common. 3 delta by L. 3 delta by L. This is the final formula for final moment calculation. Clearly observe MAB equal to AB need to calculate here MAB. So that's why here mentioned fixed end moment for AB. MFAB plus 2EI by L is common. 2 theta A. Theta A for first word is A. That means 2 theta A. Second is theta B. So no need to numerical value is here. Plus theta B minus 3 delta by L. This is common to all numbers. So next section MBA. This simplify formula. So MBA, what is formula? MFBA. So you need to calculate final moment for BA. So MFBA plus 2EI by L. So here what is the first alphabet? B. That means 2 theta B plus second alphabet is A, theta A enough. Minus 3 delta by L is common for all. Okay. Changed only these two values. Depends on here what is need here calculate. Those values only change here. Okay. That is the final moment formula. Okay. The slope deflection method లో ప్రాసెస్ ఏంటంటే కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ. కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఇది ఫస్ట్ స్టెప్. సో ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటే కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఇస్ 0. హింజ్ ఫర్ 1, రోలర్ ఆల్సో 1. సో స్టెప్ 2, వాట్ ఈస్ స్టెప్ 2? ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఏ ఫిక్స్డ్ బీమ్. సో ఇచ్చిన స్పాన్ ఏదైనా అవనివ్వండి, సో దాన్ని ఫిక్స్డ్ బీమ్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఫైండ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. స్టెప్ 3 ఫ్రీ ఎండ్ మూమెంట్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. డిపెండ్స్ ఆన్ గివెన్ లోడ్స్. సో స్టెప్ 4 రైట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అండ్ రైట్ ఆల్ మూమెంట్స్ దట్ ఈక్వేషన్స్ ఆన్ రొటేషన్ డిఫ్లెక్షన్స్ ఆన్ మే బి అన్నోన్స్. సో స్లోప్ డిఫ్లెక్షన్, వాట్ ఈస్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్? దీస్ two are slope deflection, MAB, MBA. If required to calculate MCB, MBC, MCD depends on given figure. So need to calculate slope deflection equation using for moments. Step 5 write joint equilibrium equation. So joint equilibrium equation means intermediate joint base చేసుకుని here MBA and MBC for intermediate joint members. సో ఈక్వేషన్ బేస్ చేసుకుని ఈక్విలిబ్రియం చేసుకుని అక్కడ మనకి థీటా అన్నోన్స్ అనేవి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో అన్నోన్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాక సో మళ్ళీ ఈ ఈక్వేషన్లో ఫైనల్ మూమెంట్స్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి ఫైనల్ మూమెంట్స్ అనేవి వస్తాయి. సో ఫైనల్ మూమెంట్స్ని బేస్ చేసుకుని మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటాం. సో ఫ్రీ బెండింగ్ మూమెంట్ ఫైనల్ మూమెంట్స్ని యూజ్ చేసుకుని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాక ఇఫ్ దే ఆస్క్డ్ క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఆల్సో we can do the shear force part. Okay, this is about the procedure for slope deflection method. Next video lo slope deflection method యూస్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.